రాష్ట్ర వ్యాప్తంగా కూసుమంచులోనే 4 రోజుల క్రితం జరిగింది. అంటే మీ దీవెనలతో మీ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం, మీ దీవెనలతో గెలిపించిన మీ సీనన్న ఈ ప్రభుత్వంలో భాగస్వాముడిగా ఉన్నాడు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ అభివృద్ధిని కానివ్వండి, సంక్షేమాలు కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానివ్వండి, ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి అందిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి నా ఆడబిడ్డ ప్రతి ఒక్కరూ ఒక కాగితాన్ని తీసుకొని వచ్చారు. మీ సమస్యలు ఉండబట్టే రాగలిగారు. ప్రతి సమస్యని అది న్యాయమైందైతే వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వ పక్షాన మీకు ఇబ్బందులున్నా వాటన్నిటినీ పరిష్కరించే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. ఆ బాధ్యత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు న్యాయం చేసే బాధ్యత కూడా నాదేనని మరొక్కసారి వేదిక ద్వారా మీకు తెలుపుతూ, ధాన్యం భగవంతుడి దీవెనలతో ధాన్యం కానీ మొక్కజొన్నలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కనీ విని ఎరగని రీతిలో పండాయి. వాటన్నిటినీ ప్రభుత్వ పక్షాన కొనే కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పటికే చేపట్టాం. కొన్న గింజని డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. అయినా కూడా ప్రతిపక్షం వారి ఉనికి ఎక్కడో కోల్పోతున్నామని, వారి కన్న కళలు నెరవేరలేదని, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు నిండా విషము నింపుకొని ఎక్కడికి పోయినా పచ్చి అబద్దాలు చెప్తూ కాలాన్ని గడుపుతూ మళ్లీ అధికారం వచ్చేది మేమేనని పగటి కళలు కంటూ అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. మీకు తెలియదు కాదు, ఆనాటి 10 సంవత్సరాలలో పేదోడి కష్టాలను పట్టించుకొని ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఈనాటి రోడ్డు మీదకి వచ్చి ఆ పేదోళ్ల పక్షాన కన్నీరు కాలుస్తూ, ముసలి కన్నీరు కారుస్తూ అనేక మాటలు, కబుర్లు, కల్లబల్లి కబుర్లు చెప్తున్నారు. అనేక పర్యాయాలు చెప్పాం, ఇది ప్రజా ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాళ్లకి మంచి చేసే దాంట్లో పని చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇదే కార్యక్రమాన్ని చేపడతామని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలు డీజిల్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆనాడు యూరియా టైంలో అంతే చేశారు. మళ్లీ ఈ పెట్రోలు డీజిల్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఈ రాష్ట్రం నుండి ఉన్న 2 మంత్రులుగా కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మళ్లీ ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రానికి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లై చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీది. అది మీరు విస్మరించి తప్పు మీరు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పెట్రోల్ డీజిల్ మీరివ్వక ఆ నిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే విధంగా కానీ మీరు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు ఇద్దరూ స్పందించి బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారితో ప్రధానమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రానికి రెగ్యులర్ గా రావాల్సిన పెట్రోలు డీజిల్ తక్షణమే రిలీజ్ చేపించి బాధ్యత మీ మీదుంది, అది విస్మరించొద్దని కూడా ఈ వేదిక ద్వారా కేంద్ర 2 మంత్రుల్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రజలకి పూర్తిగా ఈ ప్రభుత్వం మీది, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాకపోయినా ఇబ్బంది ఉన్నా
తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీదైనా ఈ ప్రభుత్వం కొట్లాడుద్ది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం, ప్రజల పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వం. కాబట్టి ప్రజలెవరూ కూడా పెట్రోలు డీజిల్ విషయంలో ఈ ప్రభుత్వం స్వచ్ఛందంగా స్వచ్ఛతగా కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడైనా పెట్రోలు డీజిల్ కూడా తెస్తదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడదామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వచ్చే నెల 4వ తారీఖు అంటే 5 రోజులు 4వ తారీఖు నాడు నిరుద్యోగ యువతకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ 99 రోజులు జరిగే కార్యక్రమంలో భాగంగా మన ఎస్ఆర్ గార్డెన్స్ ఖమ్మంలో ఉన్న ఎస్ఆర్ గార్డెన్స్ లో 4వ తారీఖు నాడు పెద్ద ఎత్తున జాబ్ మేళాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పక్షాన పెద్ద దిగ్గజమైన కంపెనీలు 80 కంపెనీలు ఈ జాబ్ మేళాల్లో పాల్గొంటున్నాయి. ఎవరైతే నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారో తప్పకుండా 4వ తారీఖు నాడు జరగబోయే ప్రభుత్వ పక్షాన జరగబోయే ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనాలని ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. చంద్యాతండ గ్రామ పంచాయతీ నుండి విచ్చేసిన దరఖాస్తులతో విచ్చేసిన లబ్ధిదారులు ఇక్కడ వేదిక మీదకి వచ్చి